ముందుగా మన మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మనందరికీ తెలిసిందే ఈరోజు సెలవు ఉన్నది మార్కెట్కి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ అనేది ఓపెన్ ఉంది. దాని తర్వాత ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ స్టాక్లో నేను ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఎనీహౌ ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ ముఖ్యంగా మనం డైలీ టైం ఫ్రేమ్లో ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే, ఈ లెవెల్ దగ్గర మనకి కొద్దిగా గ్యాప్ డౌన్ అయింది అండ్ ఈ యొక్క లెవెల్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లీస్ట్ డౌన్ సైడ్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఇన్ బిట్వీన్ అక్కడక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ కోసం మనం ఏం చేసామంటే ఫిబొనాకీ అనేది కూడా డ్రా చేసుకున్నాం. ప్రతి లెవెల్ దగ్గర లోవర్ టైం ఫ్రేమ్స్లో రియాక్షన్ కనిపించింది. సో ప్రస్తుతానికి బిగ్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఈ లెవెల్ అయితే రీచ్ అయింది. చూడండి, ప్రీవియస్గా లో ఇది, దాని తర్వాత లోని బ్రేక్ చేయలేదు కానీ ఒక ఇండెసిషన్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. 22,000 ప్రస్తుతం అయితే ఎంత 178 అంటే 180 దగ్గర ప్రస్తుతం రఫ్గా ట్రేడ్ అవుతుంది. సో దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే 22,150 అండ్ 22,200 ఇది ఒక రేంజ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. ప్రస్తుతం అయితే మనకి ఒక ఇండెసిషన్ యాక్టివిటీ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వీక్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే స్ట్రాంగ్ ఏం కనిపించట్లేదు. ఎనీహౌ మేబీ ట్రెండ్ లైన్ ఉంది కదా, కొద్దిగా సపోర్ట్ అయితే తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. ప్రస్తుతానికైతే సెల్లింగ్ ప్రెషర్ కాస్త కూల్ అయినట్టు కనిపిస్తుంది. రేపటి రోజున రేపు ఏం వారం మనకి థర్స్డే అంటే గురువారం మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. దాని తర్వాత మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో ఒకసారి నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుందనేది చూస్తే 22,147 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ మనం ఫిబొనాకీ అనేది డ్రా చేసుకున్నాం. అండ్ మేజర్గా ఒకసారి ట్రెండ్ లైన్ డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇదొక ట్రెండ్ లైన్ అండ్ ఇదొక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఇది మేజర్ ట్రెండ్ లైను. సో రఫ్గా మనకేం కనిపిస్తుందంటే, ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీకోను నిఫ్టీకి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నిఫ్టీ అనేదేమో స్పాట్ అనమాట, 50 స్టాక్స్ యొక్క వెయిటేజ్ని బట్టి యావరేజింగ్ ట్రేడింగ్ ప్రైస్ ఇది రఫ్గా. ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి ఇది డెరివేటివ్ అనమాట, అంటే ఫ్యూచరు. సో ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద స్పాట్ అంటే నిఫ్టీ ప్రకారం మనకు చూసుకున్నట్టయితే స్టిల్ ఇక్కడ 22,000 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఓకే, బిగ్ పిక్చర్లో. సో ప్రాబబ్లీ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏంటంటే ఏదైనా రివర్సల్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మనకి ట్రెండ్ డౌన్ ఉంది కాబట్టి ఒకవేళ కౌంటర్ అటాక్ తీసుకోవాలి అంటే, కౌంటర్ అటాక్ అంటే ఏంటి, మార్కెట్ ఇక్కడికి రాగానే వెంటనే మనం ఆపోజిట్లో కాల్ కానీ బై చేయటం లేదా పుట్ సెల్ చేయటం కానీ తీసుకునే దానికంటే కూడా మనం ఈ యొక్క డెబిట్ కానీ క్రెడిట్ కానీ స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకుంటే మన రిస్క్ రివార్డ్ అనేది ప్రాపర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈవెన్ దో మార్కెట్ ఒకవేళ ఇంకొంచెం సెల్ ఆఫ్ జరిగినప్పటికీ మన స్టిల్ ఏంటంటే గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం లెవెల్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఇది నిఫ్టీలో 18th ఏప్రిల్ రేపు కదా ఎక్స్పైరీ ఉంది. 22,300 400 అనేది మనకి రఫ్గా ఏంటంటే 22,300 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. మనకి ఇంకా ఇక్కడ నుంచి అంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 150 పాయింట్స్ డిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే దగ్గర దగ్గర 22,150 దగ్గర ట్రేడ్ అవుతుంది. 155 పాయింట్స్ డిస్టెన్స్ కనిపిస్తుంది. సపోర్ట్ వచ్చేసరికి 22,000 దగ్గర స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ప్రాబ్లీ ఇది మనం అనుకుందిగా అప్రాక్సిమేట్గా ట్రెండ్ లైన్ కూడా సపోర్ట్ ఉంది కాబట్టి ఒక 22,000 కదా. చూడండి, ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ లాగా కాకపోయినా ఈ లెవెల్ దగ్గర ఒక 50 పాయింట్స్ అటు ఇటుగా ప్రాబ్లీ మనకి సపోర్ట్ అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఏది నిఫ్టీలో. ఓకే, సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే వెరీ క్విక్గా మనకి మార్కెట్ కిందకు వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ ఇక్కడ మార్కెట్ మనకి డ్రాప్ అయింది, అక్కడ నుంచి కూడా కిందకు వెళ్ళటం అనేది జరిగింది. సో మన ఛానల్లో ఏంటంటే మార్కెట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది ఏంటి అనేది కూడా అప్డేట్స్ అనేది జరుగుతూ ఉంటాయన్నమాట. సో అప్డేట్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఒకవేళ మీరు కనుక ట్రేడింగ్ చేస్తున్నట్టయితే ఈ అప్డేట్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి యాక్టివ్ ట్రేడర్స్కి. చూడండి, మనం 47,400 లెవెల్ పైన మార్కెట్ క్లోజ్ చేస్తారు అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. దీంట్లో 2 ఉంటాయి. అండ్
ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా లైవ్లో అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి ఈ లెవెల్ అనేది మనం అప్డేట్ చేసాం. ఎగ్జాక్ట్గా మనం వెళ్ళి చూసుకుంటే ఈ 47,500 పైనే క్లోజ్ చేశారనమాట. సో కొంతమంది ఏంటంటే 47,400 పుట్లు బై చేయకుండా అట్లీస్ట్ సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. డెఫినెట్గా ఏంటంటే మన ఛానల్ ఫాలో అయిపోతే ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. లైవ్ కామెంటరీ అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి కూడా ఏంటంటే మనం ఈ యొక్క పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది. రైట్. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీలో మనకి ఒక మేజర్ ట్రెండ్ లైన్ అయితే డ్రాప్ అయింది. అండ్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ ఒకసారి డిలీట్ చేద్దాం. రైట్. మనం ఏం చేద్దామంటే ఫిబొనాకీ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేద్దాం. ఫిబొనాకీ లైన్ అనేది డ్రా చేసుకొని చూద్దాం. సో ప్రస్తుతానికి ఇక్కడ మీరు గమనిస్తే 50% దగ్గర కొద్దిగా ఇండెసిషన్ లాగా కనిపిస్తుంది. అండ్ 61.82 అంటే ఈ లెవెల్ అనమాట. ఇది లెవెల్ వచ్చేసరికి మనకి దీన్ని కొంచెం డ్రాగ్ చేద్దామా, కొంచెం లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేస్తున్నాను నేను, అంతే, ఏం లేదు. ఇదే లెవెల్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసి ప్రస్తుతానికి ఏంటంటే మనకి యాజ్ పర్ ద ఫిబొనాకీ 47,073 అనేది ఫిబొనాకీ 61.8 లెవెల్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ ఆల్రెడీ డ్రాప్లో ఉంది కాబట్టి ప్రాబ్లం ఏదన్నా ఓవర్ సెల్లింగ్ జోన్కి వెళ్తే ఈ లెవెల్ అనేది వాచ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ డిస్టెన్స్ ఉంది? ప్రస్తుతానికి 47,484 దగ్గర ట్రేడ్ అవుతుంటే మనకి ఫిబొనాకీ నెంబరు 47,073 దగ్గర సపోర్ట్ అనేది కనిపిస్తుంది. దగ్గర ఏంటంటే మనకి 400 పాయింట్స్ డౌన్ సైడ్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 47,833 అనమాట. ఇది కూడా రఫ్గా మనం ఏమనుకోవచ్చు 500 అంటే దగ్గర 550 పాయింట్స్ దగ్గర పైన రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది యాజ్ పర్ ద ఫిబొనాకీ నంబర్స్. అయితే ఒకసారి మనం ట్రెండ్ లైన్ డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. ఇది కొంచెం దూరంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది 46,700 ఉంది. చాలా డిస్టెన్స్ ఉందన్నమాట ఇది ప్రస్తుతం ఉన్న ప్రైస్ దగ్గర నుంచి. సో ఇమీడియట్గా ఇంత దూరం 1.61%. ఏదన్నా ఫ్లాష్ న్యూస్ వస్తే ఈ యొక్క జియో పొలిటికల్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి కదా ఇజ్రాయెల్కును ఇరాన్కి. సో ఇరాన్ వాళ్ళు ఏంటంటే మేము రెస్పాండ్ అవుతాము అని చెప్పేసి అంటున్నారు. సో ప్రాబ్లం ఏంటంటే ఎనీ మూమెంట్ ఎనీ డెసిషన్ ఏంటంటే ఫర్దర్గా డౌన్ సైడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్లేయర్స్ ఏ విధంగా ప్లాన్ చేశారనేది ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది మనకి. సో 24th ఏప్రిల్ మనకి ఎక్స్పైరీ ఉంది. దీంట్లో 48,000 రౌండ్ నెంబర్స్ దగ్గర మాత్రం వాళ్ళు ఏం చేశారంటే సెల్లింగ్ చేశారు. తర్వాత సంగతి అన్నట్టు ఓకే 48,000 దగ్గర మనకి ఏంటంటే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ 47,000 దగ్గర ఏంటంటే మనకి ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. 47,000 దగ్గర రఫ్గా ఏంటంటే ఒక రౌండ్ నెంబర్స్కి వెళ్ళారు. అదిగా కొంచెం టైం కూడా ఉంది కాబట్టి సో ఇది ప్రస్తుతానికి మనకి రౌండ్ నెంబర్స్ మాత్రమే మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 48,000 లెవెల్ అండ్ 47,000 లెవెల్. ఒకవేళ మార్కెట్ 47 దాకా వచ్చింది అనుకోండి, ట్రెండ్ లైన్ అనేది క్లియర్గా వాచ్ చేయాలి. ఎందుకంటే అక్కడి నుంచి కూడా మనకి 250 to 300 పాయింట్స్ డిస్టెన్స్లో మనకి ఈ యొక్క ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి ఏదన్నా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, ఒకవేళ మార్కెట్ ఇక్కడ దాకా వచ్చింది, మనకి తెలియదు ఇక్కడ నుంచి పైకి వెళుతుందా లేకపోతే కిందకి వెళుతుందా. అఫ్కోర్స్ సైడ్ వేస్ కూడా ఉండొచ్చు. ఇది సైడ్ వేస్, ఇది అప్ ట్రెండ్, ఇది వచ్చేసరికి డౌన్ ట్రెండ్. సో ట్రెండ్ లైన్ ఉంది. అండ్ న్యూస్ ఒకవేళ అంత ఇంపాక్ట్ అవ్వకపోతే ఏది ఈ యొక్క జియో పొలిటికల్ ఇష్యూస్ నార్మలైజ్ అయిపోద్ది, మళ్ళీ అట్లీస్ట్ బౌన్స్ అన్నా తీసుకుంటుంది. అక్కడ ఏదన్నా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని వారికి సిద్ధమైతే తప్పితే మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశం. ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే కాల్ ఆప్షన్ని బై చేసుకోవచ్చు, అంతే కదా, మార్కెట్ పైకి వెళ్తుంది అని మన ఉద్దేశంలో. బట్ ఇక్కడ మనం కాల్ ఆప్షన్ యొక్క కాస్ట్ను తగ్గించుకోవచ్చు ఎట్లా, హెడ్జింగ్ అనేది చేసి. అండ్ ఆ యొక్క మార్జిన్ కూడా కొంచెం ఏంటంటే తగ్గించుకోవచ్చు. అంటే ఇంకొక కాల్ని మనం సెల్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఇలా వచ్చింది, ఇక్కడున్న కాల్ని బై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 46,700 కాల్ని బై చేసాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 200 రూపీస్ ఉంది.
ఒకవేళ మార్కెట్ పైకి వెళ్లకుండా కిందకి వెళ్తే మనకి 200 రూపీస్ కూడా లాస్ అయిపోతుంది, ఎందుకంటే మనం బై చేసాం కాబట్టి. ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే 47,000 కాలు మనం ఏం చేసుకోవచ్చు అంటే సెల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది 120 రూపీస్ అలా ఉందనుకోండి. ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్తే సెల్ చేసాం కాబట్టి మనకి దీంట్లో ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఈ యొక్క క్యారింగ్ కాస్ట్ ఉంటుంది యాక్చువల్గా ఆప్షన్ బై చేసినప్పుడు టీటా డికే అనేది. దానివల్ల నష్టపోయేది ఏంటంటే మనం దీంట్లో కవర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ స్ప్రెడ్ బాగుంటుంది అనమాట. ఓకే, మార్కెట్ బౌన్స్ అవుతుంది అనుకుంటే స్ట్రాంగ్గా. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మన యొక్క ట్రేడ్ ప్లాను. చూద్దాం, మండే ఇంత స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. ఇది ఓన్లీ గ్లోబల్ క్యూస్ వల్ల. ఇక ఒకవేళ రియాక్ట్ అయిందంటే మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. ఓకే, హోప్ వీడియో బాగుందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.